సిఎన్ రెడ్డి ఈయన రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నాడు ప్రస్తుతానికి. ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టున్నాడు. ఈయన గురించి మనకి ఎవరో 2-3 పేపర్ క్లిప్స్ కూడా పంపించినారు. అవి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నాడు ఆయన. సో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు యాక్చువల్గా. ఒకసారి ఇక్కడ జూమ్ చేయి. రహమత్ నగర్ కార్పొరేటర్ ఆయన ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. ఒక కార్పొరేటరు ఎమ్మెల్యే బరిలో ఉండాలంటే ఆర్థికంగా ఎన్ని డబ్బులు కావాలి? సరే, రెడ్డి అనే ట్యాగ్లైన్ ఒకటి ఉంటే సరిపోతుందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో అదొకటా? ఒకసారి చూద్దాం, ఈ వార్త చూస్తే మీకు అర్థమవుతుంది. రహమత్ నగర్ డివిజన్ వినాయక నగర్ పాత బస్తీలో కాంగ్రెస్ కార్పొరేటర్ అనుచరుల అక్రమ నిర్మాణం మళ్ళీ ప్రారంభం. ఒక్కసారి చూడండి ఇక్కడ. ఇగో రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అనుచరులు మళ్ళీ అక్రమ నిర్మాణానికి తెరదీశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేసినప్పటికీ అదే ప్రదేశంలో తిరిగి పనులు మొదలు పెట్టడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నిర్మాణం సాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాడు. ఎందుకంటే దానికి కాంగ్రెస్ బ్యానర్లు కడుతూ ప్రచారం చేసుకుంటున్నారు అని స్థానికులు చెప్తున్నారంట. సో స్థానికుల డిమాండ్ వెంటనే అక్రమ నిర్మాణాలన్నీ ఆపాలి, లేదంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, మరియు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే జిహెచ్ఎంసీ మండల అధికారులు ఇమీడియట్లీ అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఎవరో లోకల్ ఒక పేపర్ వాళ్ళు రాసిరు ఇది. అయితే ఇప్పుడు యూసఫ్గూడ బోరబండ పరిధిలో ఇది కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ సిఎన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కొంతమంది 80 గజాల ప్లేస్ని కబ్జా చేసి కాంగ్రెస్ బ్యానర్లు కట్టి మొత్తం కబ్జా పెట్టి చేస్తున్నారని చెప్పి. మరి ఇట్లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టికెట్ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.